కొంతమంది ఓనర్లు టెనెంట్లను ఎంత దారుణంగా చూస్తారంటే వాళ్ళేదో మనకి ఫ్రీగా ఇల్లు ఇస్తున్నట్టు, మనం వాళ్ళ దయవాళ్ళు ఇక్కడ ఉంటున్నట్టు చేస్తారు. బ్యాచిలర్స్ అయితే ఇంకా దారుణం, రోడ్డు మీద బిచ్చపోలని చూసినట్టు చూస్తారు. నువ్వు బిల్డింగ్ కట్టించినప్పుడు వేసిన పెయింట్లు, పెట్టిన డోర్లు, ట్యాపులు నేను ఫ్లాట్ కి దిగగానే మిలమిలా మెరవాలని ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నావు బ్రో? నువ్వు ఎట్లిచ్చినావు అట్లే ఉంటాయి. ఒక్కోసారి అనిపిస్తుంది నాకు, నీకు రెంట్ కట్టి నువ్వు ఇంకో 2-3 బిల్డింగులు కనుక్కోవడానికే నేను హైదరాబాద్ వచ్చానేమో అనిపిస్తుంది. ఇదేదో పెద్ద ఫలక్నామా ప్యాలెస్ లాగా వారానికి ఒకసారి ఇన్స్పెక్షన్లు, ఎప్పుడు పడిపోద్దో తెలియని ఫ్యాను, ఎప్పుడు ఆగిపోతే తెలియని నీళ్లు. అయ్య బాబు, నీళ్ళు అనగానే గుర్తొచ్చింది, ఎండాకాలం వస్తుంది, వారానికి ఒకసారి స్నానం చేయమంటాడో ఏందో. నేను ఫ్లాట్ లో ఎప్పుడు ఉన్న ప్రాబ్లమే, ఫ్లాట్ లో అసలు లేకపోయినా ప్రాబ్లమే, ఫ్రెండ్స్ వచ్చినా ప్రాబ్లమే, ఫ్రెండ్స్ అసలు రాకపోయినా ప్రాబ్లమే. మళ్ళీ ఏసీ పెట్టించుకోవాలన్నా గంట సేపు గోల, గోడలకి బొక్కలు పెట్టొద్దంట. గోడలకి బొక్కలు పెట్టకపోతే నాకు గుండుకు పెట్టుకోవాలా బొక్కలు ఏసీ పెట్టించుకోవాలంటే? నేను టైంకి రెంట్ ఇస్తున్నానా లేదా చూసుకోకుండా నేనే జాబ్ చేస్తున్నా, ఎక్కడ జాబ్ చేస్తున్నా, ఏం బట్టలు వేసుకుంటున్నా, ఫ్రెండ్స్ ఎవరు, ఇవన్నీ నీకెందుకు బ్రో? చిన్నప్పుడు మా ముత్తాత బొర్రెంకటప్పయ్య పొరపాట్లో పెద్ద గోపతిలో పొలం కొన్నాడు, కానీ హైదరాబాద్ లో కొనుంటేనా నీ అవ్వ తగ్గేదేలే ఉండేది.